ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్న సంకటహర చతుర్థి అంటే పుష్యమాసంలో వస్తున్న సంకటహర చతుర్థి ఏ రోజున వస్తుంది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈరోజు మనం సమర్పించవలసిన నైవేద్యము, చంద్రోదయ సమయము, ఈ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు, కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు ఈ మాసంలో మొదలు పెట్టుకోవచ్చా లేదా, ఇంకా ఎప్పుడు కదిలించాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మానవుడు అన్న తర్వాత కష్టాలు కానీ కోరికలు కానీ లేని మనిషే ఉండరండి. అటువంటి మనకున్నటువంటి మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చవితి తిథి ఉన్న రోజు మనము సంకటహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఆర్గ్యం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనం ఏదైనా కోరిక కానీ కష్టాలు కానీ తొలగడానికి కానీ కోరిక నెరవేరడానికి కానీ ఆ స్వామివారిని ఈరోజు ఈ సంకటహర చతుర్థి రోజు ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రం నైవేద్యం చేసేబెట్టి వ్రత కథ చదువుకొని చంద్రభగవానుడికి ఆర్గ్యం ఇచ్చి మనము ఉపవాసం విడుస్తాము. ఎటువంటి కోరికలు కష్టాలు లేవు కానీ స్వామివారి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి చేసుకోవచ్చండి. ఇంకా మనకి ఆలయాల్లో కూడా సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు, అక్కడ కూడా పాల్గొనవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్న సంకటహర చతుర్థి మనకి పుష్యమాసంలో జనవరి నెలలో 17వ తేదీ శుక్రవారం రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటామండి. మనకి చవితి లేదా ఈ చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 సంవత్సరం జనవరి 17 శుక్రవారం తెల్లవారుజామున 5:25 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 18వ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున 5:31 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది. చవితి తిథి మనకి సాయంత్రం సమయంలో చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి 17వ తేదీ శుక్రవారం రోజు వస్తుంది. మనకి ఈరోజు చవితి తిథి పూర్తి రోజు ఉందండి. శుక్రవారం రోజు కలిసి రావడం చాలా విశేషమండి. అంటే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. శుక్రవారం రోజు అమ్మవారిని స్వామివారిని ఇరువురిని పూజించుకున్నట్లయితే లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. సాధారణంగా మనం గమనిస్తే లక్ష్మీ అమ్మవారు శుచి శుభ్రత లేకపోయినా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ ఆ వినాయకుడు గణపతి అమ్మ కొంతసేపు ఉండమ్మా అని చెప్పి ఆపుతారట మన ఇంట్లోనే. అందుకని ఇరువురిని పూజించినట్లయితే మనకి ఇరువురి అనుగ్రహం కూడా కలుగుతుంది. స్వామివారిని ఒక్కొక్క మాసంలో మనము ఒక్కొక్క నామం పేరు పీఠం పేరుతోటి కొలుస్తాము. ఈ పుష్యమాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు సౌరపీఠము. ప్రతి మాసంలో కూడా గమనిస్తే ఆయా మాసాల్లో అంటే కార్తీక మాసంలో ఆ శివపీఠం అని వస్తుంది, అమ్మవారికి సంబంధించి వచ్చినప్పుడు శక్తిపీఠం అని, ఒక్కొక్క మాసంలో ఆ మాసానికి తగ్గట్టుగా పేరు ఉంటుందండి. మనకి ఈ మాసంలో మనము ఎక్కువగా సూర్య భగవాన్ని పూజిస్తాము. సంక్రాంతి నుండి సూర్య భగవాన్ని వేడిలో కూడా మార్పు వస్తుంది, అందుకే మనము సౌరపీఠం అని వస్తుందండి. పీఠం వేసుకొని స్వామివారిని ప్రతిష్ఠించి పూజించుకునేటప్పుడు ఈ పీఠం పేరు సౌరపీఠం అనుకోవాలి. ఈ పుష్యమాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు లంబోదర మహాగణపతిగా పూజిస్తాము. ఓం లంబోదర సంకటహర మహాగణపతయే నమః. లంబోదర సంకష్టహర గణపతియే నమః. మనము ఈ నామాన్ని 3, 5, 9, 11, 108 సార్లు మనం పూజ చేసుకునేటప్పుడు అనుకోవాలండి. రోజు చంద్రోదయ సమయము జనవరి 17 శుక్రవారం రోజు రాత్రి 9 గంటల సమయం అండి. నెలలో స్వామివారి నామము మనము చూసుకున్నట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తును కూడా తన ఉదరంలో ఉంచుకున్నందున గణపతిని లంబోదరునిగా పేరు వచ్చింది. స్వామివారికి ఉన్న ముఖ్యమైన 22 నామాలలో కూడా మనకి లంబోదరుని రూపం కూడా చాలా విశిష్టమైనది. లంబోదర గణపతిని పూజించినట్లయితే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా శీఘ్రమే తొలగుతాయి. మనకి ఈ పుష్యమాసంలో మనకి పూజలు వ్రతాలు నోములకి మంచి మాసమేనండి. కాకపోతే మనము ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా భావిస్తాము కాబట్టి కొత్తగా మొదలుపెట్టి చేయాలనుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని మొదలుపెట్టుకోకపోవడమే మంచిదండి. యథావిధిగా చేసుకునే వాళ్ళైతే ఆపకుండా చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన జామపండు, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, నువ్వుల ముద్దలు, ఇంకా
ఆవు పాలతోటి చేసిన పరమాన్నము ఇవి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈరోజు స్వామివారికి సంకటనాశన గణేష స్తోత్రము చదువుకొని గరిక సమర్పిస్తే మంచిది. గరిక లేని పూజ స్వామివారికి సంపూర్ణం కాదు అంటారు కదండి. ఈరోజు కదిలించుకోవచ్చా అంటే శుక్రవారం కదిలించకూడదండి. రాత్రికి అలానే ఉంచి తర్వాత శనివారం రోజు పొద్దున్నే దీపం పెట్టి కొండెక్కిన తర్వాత అన్నీ కదిలించి తీసుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి పుష్యమాసంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి గురించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విశేషమైన పుష్యమాసంలో శుక్రవారంతో కూడి వస్తున్న ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.